మ్యాచ్ గెలిచే స్థితి నుండి అనూహ్యంగా ఓడిపోవడం పాకిస్తాన్ క్రికెట్కు వెన్నతో పెట్టిన విద్య. ఫార్మేట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, పోరు ఎక్కడైనా పాకిస్తాన్ తరచుగా పలవ ప్రదర్శన కొనసాగిస్తూనే ఉంటుంది. తాజాగా వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లో ఘన విజయం సాధించిన పాకిస్తాన్ రెండవ టెస్ట్లో మాత్రం అతి బలమైన స్థితి నుండి అనూహ్యంగా కుప్పకూలి ఓడిపోయింది. ఎంతో అద్భుతమైన పోరాట పటిమ కనబర్చిన వెస్టిండీస్ ప్లేయర్లు ఈ విజయం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ఆ దేశపు దిగ్గజ ఆటగాళ్లు సాధించలేని రికార్డును సాధించారు. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 54/8 నుండి తిరిగి పుంజులోకి 163 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు వారు చాలా తడబడ్డారు. భారీ స్కోర్ చేస్తే మ్యాచ్ వారి చేతిలో ఉండేది. కానీ పాకిస్తాన్ బ్యాటర్లు మళ్లీ విఫలమయ్యారు. వారు 154 పరుగులకే ఆల్అౌట్ కావడంతో వెస్టిండీస్ కు 9 పరుగులు ఆధిక్యం వచ్చింది. రెండవ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 244 పరుగులు చేసి పాకిస్తాన్ ముందు 254 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఈ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ మళ్లీ విఫలమై 133 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. దీంతో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 9 వికెట్లు తీసిన వెస్టిండీస్ స్పిన్నర్ జోమెల్ వారికన్ మ్యాచ్ బెస్ట్ ప్లేయర్గానే కాకుండా సిరీస్ బెస్ట్ ప్లేయర్గా కూడా ఎంపికయ్యాడు. వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్లో చివరిసారిగా టెస్టు విజయం సాధించింది 1990లో. ఆ తర్వాత 1997, 2006 పర్యటనలు విజయరహితంగా ముగిశాయి. కానీ ఈసారి వారు సంచలనం సృష్టించి విజయం సాధించారు. ఈ ఓటమితో పాకిస్తాన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో ఒక స్థానం క్రిందకు జారి 9వ స్థానానికి వచ్చింది. అయితే వెస్టిండీస్ మాత్రం ఒక స్థానం పైకి ఎగబాకి 8వ స్థానంలో నిలిచింది.